ఈ ఓవర్ వెయిట్ అనేది మన బాడీ షేప్‌నే కాకుండా మన హెల్త్‌ని గూడా చాలా పాడు చేస్తదండి. ఈ ఓవర్ వెయిట్ మేజర్‌గా ఇది ఎఫెక్ట్ చూపించే సిస్టమ్స్ వచ్చేసి 8 సిస్టమ్స్ మీద ఎఫెక్ట్ చూపించి మన హెల్త్‌నయితే ఖరాబ్ చేస్తది. మొదటగా కార్డియోవాస్కులర్ సిస్టమ్. ఈ కార్డియోవాస్కులర్ సిస్టమ్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందంటే, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది డిపాజిట్ అవ్వటం వల్ల బ్లడ్‌లో అండ్ స్ట్రెయిన్స్ ఫార్మ్ అయ్యి అండ్ బీపీ పెరిగి ఇట్స్ లీడ్స్ టు హైపర్‌టెన్షన్, హార్ట్ అటాక్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి. అండ్ అదే విధంగా రెండో సిస్టమ్ వచ్చేసి ఏమంటే ఎండోక్రైన్ సిస్టమ్. ఈ ఎండోక్రైన్ సిస్టమ్ మీద హార్మోన్స్ అనేటివి గెలికేసి ఈ కెలకడం వల్ల ఏమైతుందంటే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు అండ్ అదే విధంగా పీసీఓడి అండ్ పీసీఓఎస్ ఈ ఆడవాళ్ళలో వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి. డైజెస్ట్ సిస్టమ్ మీద ఎట్లా చూపిస్తుందంటే ఈ ఫ్యాట్ అనేది డిపాజిట్ అవ్వటం వల్ల దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి. అండ్ జీఈఆర్‌టీ డిసీజెస్ వచ్చే అవకాశాలున్నాయి. అండ్ అదే విధంగా రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఈ వెయిట్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈఓపీ అంటే షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీత్ వచ్చే అవకాశాలున్నాయి. అండ్ అదే విధంగా ఆస్తమా అండ్ ఇది రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఎలా చూపిస్తుందంటే మన సెక్షువల్ హార్మోన్స్‌ని ఆల్టర్ చేసి ఎక్కువగా పీసీఓడీ, పీసీఓఎస్ ఇట్లా వచ్చే అవకాశాలున్నాయి. అండ్ అదే విధంగా మగవాళ్ళు ఇన్ఫెర్టిలిటీ అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి. అండ్ మస్కులోస్కెలిటల్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే ఈ ఓవర్ వెయిట్ అనేది ఉండటం వల్ల ఆ బోన్స్ మీద అండ్ జాయింట్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించి ఆస్టియో ఆర్థరైటిస్, ఈ ఎక్కువ బ్యాక్ పెయిన్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి. అండ్ సిస్టమ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ నర్వస్ సిస్టమ్ మీద ఎలా ఉంటుందంటే ఈ బ్లడ్ ఈ స్ట్రోక్ ఇట్లా వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి. సో, యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియోనైతే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి. అండ్ ఈ అవేర్‌నెస్ అయితే తీసుకురండి. థాంక్ యూ.